బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వానలు దంచుకొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటుంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఏదైతే ఐఎండీ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఆంధ్ర రాష్ట్రం మీద మరొక 2 రోజుల పాటు ఈ యొక్క భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ఒరిస్సా, ఉత్తరాంధ్ర మధ్యలోని ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు గంటకి 45 నుండి 55 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కోస్టల్ కారిడార్ జిల్లాలన్నిటికీ కూడా ఇంకా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసిన నేపథ్యంలో ఇటు అధికారులందరూ కూడా దీని మీద చాలా తీవ్రంగా మొత్తం అధికారులందరితోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కోస్టల్ జిల్లాల్లో ఉన్న ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే నెల్లూరు జిల్లాలకి సంబంధించి ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు అవి ఏర్పాటు చేసి దాన్ని అయితే 24 గంటలు మానిటరింగ్ సెల్ గా పెట్టడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఎవరైతే మౌలిక సదుపాయాలు తగ్గిస్తూ ఇటు మత్స్యకారులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్ళకూడదని, అలాగే ఎవరైతే వేటకు వెళ్లి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న తీరాలకి వచ్చే విధంగా కూడా ఇప్పటికే వాటికి శాటిలైట్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందిస్తున్నారు. దాదాపు సముద్రం అంతా అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్రం చాలా రఫ్ గా ఉండే అవకాశం ఉన్న తరుణంలోనే మత్స్యకారులందరూ కూడా దగ్గరలో ఉన్న పోర్టులకు వచ్చే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఐఎండీ హెచ్చరికలని అనుసరిస్తూ దానికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సూచన ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అంటే ఇటు రిజర్వాయర్ల యొక్క ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను కూడా చాలా క్లియర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరూ చెక్ చేస్తున్నారు. అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో చింతపల్లి, అరకు, సీలేరు, ముంచుకుంటూ, లంబసింగి ఇటువంటి ఏరియాల్లోని ఈ వాగులు, వంకలు ఎక్కడికక్కడ కట్టలు తెగి పొంగి పొరలుతున్న నేపథ్యంలో ఆ జిల్లాల కలెక్టర్లు, అలాగే రెవెన్యూ అధికారులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా వీటిపైన ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన గిరిజనులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే ఇప్పటికే తరలించారు. అయితే ఈ యొక్క వర్షాభావ సూచన మరొక 3 రోజులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే బయటకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులు అందరూ కూడా ప్రజలకి సూచనలు అయితే చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం అయితే జరిగింది. విశాఖపట్నంలోని ఎక్కడికక్కడ డ్రోన్స్ తో కూడా ఈ యొక్క వాటర్ లెవెల్స్ కూడా చెక్ చేస్తున్నారు. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ఇటు జీవీఎంసీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ ఎప్పటికప్పుడు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ నందకుమార్.